హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మన ఇండియాలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా టాలెంట్ ఉందండి. కానీ కొంతమంది వాళ్ళకు టైం రాక అలా ఉండిపోతే, ఇంకొంతమంది వేరే వేరే కారణాల వల్ల అలా మడుగున పడిపోతున్నారు. ఇక ఇండస్ట్రీ విషయానికి వస్తే, ఈ ఇండస్ట్రీలో ఎన్నో రకాల విధంగా పోటీలు ఉంటాయి. ఇదివరకైతే ఫోటోలు పట్టుకుని స్టూడియోల చుట్టూ, దర్శకుల చుట్టూ, ప్రొడ్యూసర్ల చుట్టూ తిరగాలి. కానీ ఇప్పుడు మన టాలెంట్ని ప్రపంచానికి మనమే తెలియజేసుకుని వాళ్ళనే మన దగ్గరికి రప్పించుకోవచ్చు. అలాంటి వేదికే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా యూత్కి, అలానే టాలెంట్ ఉన్న వాళ్ళకి, సినిమా అవకాశాలు వెతుక్కునే వాళ్ళకి కూడా ఎంతో ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఎంతోమందిని ఈ సోషల్ మీడియా నైట్కి నైటే స్టార్స్ని చేసేసింది. మనకు కష్టమే కాదండి, లక్కు కూడా కలిసి రావాలే, కానీ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతాం కూడా. అయితే ఈ సోషల్ మీడియా సాక్షిగా ఎంతోమంది యువ నటులు తెలుగు తెరకు పరిచయమై సక్సెస్ అయి హీరోలైన వాళ్ళు కూడా ఉన్నారు. సో తాజాగా ఇదే జాబితాలోకి మన సింగర్ బేబీ గారు కూడా వచ్చేశారు. అసలు ఎవరు ఈ బేబీ, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఫేమస్ అయ్యారు? బేబీ గారిది రంగంపేట జిల్లాకు చెందిన వడిసిలేరు. అంటే సాధారణ గృహిణి జీవితం అన్నమాట. రోజు మట్టి పని చేసుకుంటూ ఇంటికొచ్చి భర్త పిల్లలతో ఒక సర్వసాధారణంగా గడిచిపోయే జీవితం. అలా గడుపుతున్న జీవితంలో సడన్గా అదృష్టవశాత్తు ఇంత ఫేమస్ అయిపోయారు ఆవిడ కూడా అనుకుని ఉండదు నేను ఈ రకంగా ఫేమస్ అవుతానని. ఒకరోజు ఆవిడేదో ఆడతా పాడతా వంట చేసే టైంలోనో, పిండి రుబ్బే టైంలోనో ఒక పాట పాడారు. ఓ సఖియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. ఈ పాటని వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక అమ్మాయి వీడియో తీసి తన ఫ్రెండ్కి చూపించటం, తన ఫ్రెండ్ దాన్ని ఫేస్బుక్లో పెట్టి అందరికీ షేర్ చేయటం. ఇక దాంతో బేబీ గారు కాస్త పల్లె కోకిల బేబీగా ఫేమస్ అయిపోయారండి. నైట్కి నైటు ఆవిడ ఎంత బాగా ఫేమస్ అయ్యారంటే, మన ప్రపంచం గర్వించదగ్గ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ కూడా ఆవిడ పాటకు ఫ్లాట్ అయిపోయి ఆవిడను అభినందించడం జరిగింది. ఇక ఆ తర్వాత మన మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ కోటి గారు కూడా ఆవిడని ఫోన్ చేసి హైదరాబాద్ పిలిపించటం, బోల్ బేబీ బోల్లో పాడే అవకాశం ఇవ్వటం కూడా చక్కచక్క జరిగిపోయాయి. ఏఆర్ రెహమాన్ గారి కన్నా, కోటి గారి కన్నా ముందు బేబీ గారిని గుర్తించిన సినీ సంగీత దర్శకులు రఘు కొంచె గారు. మొదటగా ఆ పాటను కూడా ఆయన తన వంతు బాధ్యతగా షేర్ చేయటమే కాకుండా ఆవిడను కలిసి ఆవిడతో కాసేపు మాట్లాడి అభినందించి ఫోటో కూడా దిగారు. సో వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, సింగర్ బేబీ గారికి మన టాలీవుడ్ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఫోన్ రావటం నిజంగా ప్రత్యేకమైన విషయం అనే చెప్పుకోవాలి. బోల్ బేబీ బోల్ టైంలో ఉండగా చిరంజీవి గారు స్వయాన ఆవిడకి ఫోన్ చేసి అభినందించడమే కాకుండా ఇంటికి కూడా ఆహ్వానించారు. ఇక తాజాగా బేబీ గారు చిరంజీవి గారు దంపతులను కలిసి వాళ్ళతో కాసేపు ముచ్చటించి వాళ్ళ దగ్గర కూడా కొన్ని పాటలు పాడి వినిపించడం జరిగింది. మొదట ఈ వీడియోను సురేఖ గారు చిరంజీవి గారికి చూపించారంట. నిజంగా ఆవిడ ఎంత బాగా పాడిందో చూడండి అనటంతో చిరంజీవి గారు కూడా బేబీ గారు పాడిన పాటను చూశారట. ఇక దాంతో ఈవిని ఎలాగైనా కలిసి ఒకసారి చూసి అభినందించాలని సురేఖ గారు పట్టుపట్టడంతో చిరంజీవి గారు ఆవిని ఆహ్వానించారు. ఇక వాళ్ళిద్దరు దంపతులు కూడా బేబీ గారిని సత్కరించడంతో బేబీ గారు ఆనంద బాష్పాల్లో మునిగిపోయారండి. మరి అంతటి దిగ్గజం మన మెగాస్టార్ చిరంజీవి గారు స్వయాన ఆవిడ ఫేవరెట్ హీరో అయిన ఆయన ఆవిని కలవటం నిజంగా ఆవిడకి అదృష్టమే అంటున్నారు సింగర్ బేబీ గారు. ఇక తాజాగా మన గాన కోకిల జానకమ్మ గారు కూడా బేబీ గారిని కలిశారు. బేబీ గారిని కలిసి నువ్వేం భయపడద్దు, నువ్వు టాలెంట్ ఉంటే అడవిలో దాక్కున్నా సరే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీకు చదువు లేదు, సంగీతం రాదని బాధపడద్దు. నేను చదువుకున్నానా, నేను సంగీతం నేర్చుకున్నానా, పాట పాడతల్లా, నువ్వు అంతే. ఇదంతా మనకి దేవుడిచ్చిన వరం అని ఆవిడకు కొన్ని మాటలతో ఇన్స్పైర్ చేశారు. సో ఈ విధంగా మన సింగర్ గానకోకిల బేబీ గారు ప్రయాణం అలా ముందుకు సాగుతుంది. ఇక ఈవిడ ఒక్క పాటతో ఫేమస్ అయ్యేసరికి ఎంతోమంది సోషల్ వెబ్సైట్ వాళ్ళు, అలాగే టీవీ ఛానల్ వాళ్ళు బేబీ గారి ఇంటర్వ్యూ కోసం క్యూ కడుతున్నారు. ఇక బేబీ గారు ఇంటర్వ్యూతో బిజీగా ఉండిపోయారు. రానున్న కాలంలో ఆవిడ కూడా ఎంతో సక్సెస్ అవ్వాలని, మరెన్నో సినిమాలలో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా మైరా మీడియా.
మరి మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మా మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.